వాళ్ళు యాక్చువల్గా ఇన్వైట్ చేసి షాలో కప్పారు. వాళ్ళు చెప్పారు, సార్ మీ నాన్నగారు కోడూరు బస్సులో వచ్చేవాళ్ళు యాక్చువల్గానని. అంటే ప్రైవేట్ బస్ కండక్టర్గా ఆయన ఉండేవారు. ఆయన చదివింది తరగతి. మా అమ్మగారు ఏలుముద్ర, ఆమె చదవలా, కానీ మమ్మల్ని చక్కగా చదివించింది. చదివించడంలో ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 28 రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు. ఒకరిద్దరు కాదు, 6 లక్షలు. 50,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు 1వ తేదీ జీతాలు తీసుకుంటున్నారు, అది డైరెక్ట్గా. మరొక 50,000 మంది సెక్యూరిటీ గార్డ్స్గా అట్లా రకరకాలుగా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల దాదాపు 1,00,000 మంది 50,000 డైరెక్ట్ జీతాలు, 50,000 ఇండైరెక్ట్ గా జీతాలు తీసుకుంటూ ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు జీవనాన్ని కల్పిస్తున్నారు. ఇంత ఎత్తు ఎదిగిన నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన నేను నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలి, పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇస్తే నేను 2014లో ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఆ రోజు 5,260 కోట్లు తెచ్చి నెల్లూరును డెవలప్ చేసేది మీ అందరికీ తెలుసు. అయితే వీటన్నిటిలో కల్లా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు. నేను అందరికీ చెప్తున్నాను, నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో, హరినాథపురంలో తాటాక గుడిసెలో. ఎంఎస్సీ చదివింది కూడా అక్కడి నుంచే. మళ్ళా ఇక్కడికి వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తాటాకుల గుడిసెలోనే. నా మొదటి స్టూడెంట్ ఆనం వెంకటరమణారెడ్డి, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరికీ చెప్పింది ఆ తాటాక గుడిసెలోనే. అక్కడి నుంచి నెక్స్ట్ రేకులు, తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నా, కష్టపడి డెవలప్ అయ్యాను. ఆ తాటాకుల గుడిసెలో ఉండే బాధ నాకు బాగా తెలుసు. వర్షాకాలం వర్షం వస్తే పైనుంచి నీళ్లు గారుతుంటే పళ్ళాళ్ళలో నీళ్లు బట్టి బయటకు వస్తున్న రోజులున్నాయి. అందుకనే ఆ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టే పోర్ట్ఫోలియో నాకే ఇచ్చారు, నన్నే కట్టమని ఇచ్చారు. అయితే అది ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నారాయణ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, గతంలో అలాగా కట్టొద్దు, 4 గోడలు ఎత్తి స్లాబ్ వేసేదొద్దు. ఆ రోజు అధికారులు అడిగా, నెల్లూరులో ఎంతమంది పేదలు ఇల్లు కావాలి అనంటే 43,000 కావాలన్నారు. 43,000 శాంక్షన్ బ్రహ్మాండంగా కట్టాం, కానీ వాటిని సరిగా ఇవ్వాల.